హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండ్ డిఎస్పి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి కంపేర్ చేసి ఏ ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది అండ్ ఒక ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా చెక్ చేయాలి, ఎప్పుడు ఫండ్ని సెల్ చేయాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇన్వెస్ట్ అఫీషియల్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇది హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండ్ ఈ ఫండ్ 1995లో లాంచ్ అయింది. సో ఈ ఫండ్ లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయిపోయింది అండ్ ఈ ఫండ్లో ప్రజెంట్ 27,000 crores అసెట్స్ ఉన్నాయి. ఈ ఫండ్ యొక్క యావరేజ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 15 ఇయర్స్లో ఈ ఫండ్ 14.1% రిటర్న్స్ ఇచ్చింది అండ్ కంపేర్డ్ టు నిఫ్టీ 500 ఈ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 15 ఇయర్స్ టైం పీరియడ్లో. ఏ మ్యూచువల్ ఫండ్ అయినా సరే దాని ఇండెక్స్ కంటే అది మంచి రిటర్న్స్ ఇవ్వాలి. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి నిఫ్టీ 500 ఇండెక్స్. సో నిఫ్టీ 500 కంటే లాస్ట్ 15 ఇయర్స్ టైం పీరియడ్కి ఈ ఫండ్ మంచి రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 10 ఇయర్స్ టైం పీరియడ్లో హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 15.29% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ 500 15.67% ఇచ్చింది. అండ్ లాస్ట్ 7 ఇయర్స్లో 5 ఇయర్స్లో 3 ఇయర్స్లో నిఫ్టీ 500 కంటే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఎక్కడా మంచి రిటర్న్స్ అవ్వలేదు. కానీ లాస్ట్ 1 ఇయర్లో ఈ ఫండ్ 61.9% రిటర్న్స్ ఇస్తే నిఫ్టీ 500 52.19% రిటర్న్స్ ఇచ్చింది. సో ఆల్మోస్ట్ 10% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ నిఫ్టీ 500 కంటే. అండ్ ఈ ఫండ్ యొక్క రోలింగ్ రిటర్న్స్ కానీ మీరు చూసినట్టయితే ఈ ఫండ్లో ఏదైనా 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేసుంటే యావరేజ్గా 22.54% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం -2.59% రిటర్న్స్ వచ్చేవి. సో ఏదైనా 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మినిమం -2% రిటర్న్స్ కూడా రావచ్చు అండ్ యావరేజ్గా 22% రిటర్న్స్ రావచ్చు, మ్యాక్సిమం 60% రిటర్న్స్ కూడా రావచ్చు. అండ్ 3 ఇయర్స్ టైం పీరియడ్కి ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మ్యాక్సిమం లాస్ -12.11% ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు అండ్ యావరేజ్గా 22.4% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందుకే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు లాంగ్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేయండి. 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా జరగచ్చు. ఇవి యావరేజ్ రిటర్న్స్ అండ్ రోలింగ్ రిటర్న్స్. కానీ యావరేజ్ రిటర్న్స్ వల్ల మనకి కంప్లీట్ రిటర్న్స్ ఎగ్జాక్ట్గా తెలియదు. అండ్ రోలింగ్ రిటర్న్స్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే కంప్లీట్ డేటాకి రోలింగ్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ అయిపోతుంది. సో మిడిల్లో ఎక్కడైనా పర్ఫార్మెన్స్ తగ్గింది అంటే మనకి రోలింగ్ రిటర్న్స్లో తెలియదు. సో అందుకే మేము ఏం చేసామంటే ఎవ్రీ 5 ఇయర్స్కి ఫండ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అని మేము డివైడ్ చేసాం. ప్రోస్ అండ్ కాన్స్ కానీ మీరు చూసినట్టయితే 2010 to 13, 11 to 14, 12 to 15, 13 to 16 వరకు ఫండ్ బెంచ్ మార్క్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ 500 కంటే 2016 వరకు హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. కానీ ఇప్పుడు కాన్స్ చూసినట్టయితే 2014 to 17, 15 to 18, 16 to 19 అండ్ 17 to 20 ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో 2017లో కానీ మీరు హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ నుంచి ఎగ్జిట్ అయిపోయి వేరే ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుంటే మీకు ఇంకా మంచి రిటర్న్స్ వచ్చేవి. సో కాన్స్లో మనకి ఏం తెలుస్తుందంటే ఎప్పుడు ఫండ్ మనం ఎగ్జిట్ అయిపోవచ్చు అని ఈజీగా తెలుస్తుంది. సో మనం కానీ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి 2017 నుంచి 2021 వరకు 3 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ కానీ చెక్ చేసినట్టయితే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 9.69% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ 500 12.49% రిటర్న్స్ ఇచ్చింది అండ్ మినిమం రిటర్న్స్ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో -3% వస్తే నిఫ్టీ 500లో 2.46% రిటర్న్స్ వచ్చాయి. సో ఏ రకంగా చూసినా హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 2017 నుంచి 2021 5 ఇయర్స్ టైం పీరియడ్లో నిఫ్టీ 500 కంటే మంచి రిటర్న్స్ ఇవ్వలేదు. సో ఏదైనా ఫండ్ మంచి ఫండ్ అవ్వాలంటే నిఫ్టీ 500 కంటే మంచి రిటర్న్స్ ఇవ్వాలి. ఇదే టైం పీరియడ్కి మనం కానీ డిఎస్పి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఒక రిటర్న్స్ కానీ చెక్ చేసినట్టయితే డిఎస్పి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఇక్కడ మీరు రిటర్న్స్ కానీ చూసినట్టయితే 2017 నుంచి 21 వరకు డిఎస్పి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 15.03% రిటర్న్స్ ఇచ్చింది అండ్ మినిమం రిటర్న్స్ ఈ ఫండ్లో 4.02% ఉన్నాయి అండ్ మ్యాక్సిమం రిటర్న్స్ 28.07% ఉన్నాయి. అండ్ రిస్క్ పారామీటర్స్ కానీ చూసినట్టయితే డిఎస్పి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి స్టాండర్డ్ డీవియేషన్ తక్కువ ఉంది, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువ ఉంది. అండ్ ఆల్ఫా కానీ చూసినట్టయితే డిఎస్పి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి 1.39% ఉంది. అంటే నిఫ్టీ 500 కంటే ఈ ఫండ్ 1.39% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది అని. వెరాజ్ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి -3.1% ఉంది ఆల్ఫా. అంటే నిఫ్టీ 500 కంటే ఈ ఫండ్ -3% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది అని. సో ఎప్పుడైనా సరే ఏ ఫండ్ అయితే మనకి బెంచ్ మార్క్ కంటే మంచి రిటర్న్స్ ఇస్తుందో ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ డిఎస్పి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ప్రొఫైల్ కానీ మనం చూసినట్టయితే ఈ ఫండ్ 1997లో లాంచ్ అయింది. సో ఈ ఫండ్ కూడా అన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసింది. 2008, 2020, 2011 ఈ మార్కెట్ ఫాల్స్ అన్నీ చూసింది ఈ ఫండ్ కూడా. అండ్ ఏయుఎం చాలా తక్కువ, ఆల్మోస్ట్ 7,500 crores ఉన్నాయి ఇందులో అసెట్స్. సో ఏయుఎం సైజ్ చాలా తక్కువ ఉంది. సో ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ ప్రోస్ కానీ చూసినట్టయితే 2013 to 16, 14 to 17, 16 to 19, 17 to 20
ఈ 5 ఇయర్స్ టైం పీరియడ్లో ఫండ్ ఇండెక్స్ కంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఓన్లీ 5 ఇయర్స్ టైం పీరియడ్కి కొంచెం తక్కువ రిటర్న్స్ ఇచ్చింది ఇండెక్స్ కంటే. 10 to 13 టైం పీరియడ్కి అండ్ 15 to 18 టైం పీరియడ్కి కొంచెం తక్కువ రిటర్న్స్ ఇచ్చింది ఇండెక్స్ కంటే. కానీ లాస్ట్ 6 ఇయర్స్ టైం పీరియడ్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. 16 to 19 అండ్ 17 to 20లో ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 10 ఇయర్స్లో ఈ ఫండ్లో కానీ మీరు 10,000 రూపీస్ ఎస్ఐపి చేసినట్టయితే ఆ టోటల్ వాల్యూ 23,23,390 రూపీస్ అయ్యేది. మీకు 16.43% CAGR రిటర్న్స్ వచ్చేవి ఈ ఫండ్లోని. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే డిఎస్పీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఆ ఫండ్లో రిటర్న్స్ లేవు. 2017లోనే ఈ ఫండ్లో మీరు ఎగ్జిట్ అయిపోవాల్సింది. కానీ ఇప్పటి వరకు కానీ మీరు కంటిన్యూ అయినట్టయితే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ నుంచి బయటకు వచ్చేసి డిఎస్పీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ మీరు కానీ ఏదైనా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే డిఎస్పీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు కానీ టాప్ 5 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కావాలి అంటే ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇచ్చినట్టయితే మీకు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఆటోమేటిక్గా మెసేజ్లో వస్తాయి. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అప్స్టాక్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయండి. అప్స్టాక్స్ వాళ్ళు ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఇస్తున్నారు. అప్స్టాక్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇది అండి ఈ వీడియో. ఈ 2 ఫండ్స్లో హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ బెటరా లేకపోతే డిఎస్పీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ బెటరా అని చెప్పి మీ ఒపీనియన్ మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.